మనం బొమ్మ ఎక్కడుందో కనిపెడదాం. బుద్ధుందా లేదా నీకు? మనకి ఇందులో గెలవడం ముఖ్యం కాదు, ప్రైజ్ మనీ ముఖ్యం కాదు, దాని చావు ముఖ్యం. చంపడానికి రౌడీ వెధవలు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పాం కదా. చంపేది వాళ్లే అయినా మన శత్రువు చావుని కళ్ళారా చూడాలి కదా. పద. చెత్తవల్లారా ఏం చేస్తున్నారు? ఆ పల్లవి కోసం వెతుకుతున్నామండి, ఎక్కడా కనిపించట్లేదు. కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తుంది. ఇదిగో ఇటే వెళ్ళింది, వెళ్ళండి. హేయ్ రండిరా. పద, మనం కూడా తొందరగా వెళ్దాం. హే ఆగు, వాళ్లతో పాటు వెళ్తామా? దాని చావు చూడాలి కానీ వాళ్లతో పాటు వెళ్తే అది మనల్ని చూస్తే ప్రాబ్లం అవుతుంది. దూరం నుంచి చూద్దాం, పద. అన్నా అదిగో పల్లవి. పదండ్రా. ఏరా, నా కూతుర్ని చంపాలని వస్తారా? నేనుండగా నా కూతురు మీద ఈగ కూడా వాళ్ళనివ్వను. మేము ఒకరికి నలుగురు ఉన్నాం. ఒక్కడు కూడా ఉండడు. దీంతోనేందన్న మాటలు? ఇదేంటి, పల్లవిని వేసిద్దాం అనుకుంటే ఈ గుండమ్మ సడన్ గా వచ్చి వెళ్ళని కొడుతుంది. నువ్వు మాట్లాడుకో. ఆ గుండమ్మ వసలే పాము చెవులు, విన్నదనుకో మనల్ని కనిపెడుతుంది. వాళ్లతో పాటు మనల్ని కూడా ఉత్తి కారేస్తుంది. నువ్వు సైలెంట్ గా ఉండు. ఆ పల్లవిని వేయకపోతే ఈ గుండమ్మని వేసినా చాలు. చంటి, నేను గెలిచాను చంటి. నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. అక్షిత, దానికి ఆ బొమ్మ దొరికేసింది, వెళ్ళిపోతుంది. అబ్బా, పల్లవి మిస్ అయిపోయింది. పల్లవి మిస్ అయింది కానీ గుండమ్మ దొరికేసింది కదా. ఏంటి దొరికేది? ఉతికేస్తుంది చూడు. పద. పల్లవి, నీకు దొరికిందా? అవును వదినా, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ చంటి. కంగ్రాట్స్ పల్లవి. థ్యాంక్ యూ.
ఏమండి నేనే గెలిచాను. వాడితో మనకెందుకులే వదినా, లూజర్సు. పద. అదిగో వచ్చేస్తున్నారు. ఇదేంటి, ఆ రౌడీ వెధవల్ని పురమాయించాము, ఫారెస్ట్లోనే పల్లవిని వేసేస్తారని చెప్పింది, కానీ ఇది హ్యాపీగా వచ్చేస్తుంది. సార్ నేనే విన్ సార్. అవును సార్, మా వదినే గెలిచింది. ప్రైజ్ మనీ మొత్తం మాదే సార్. ప్రెసిడెంట్లో విన్ అయినందుకు కంగ్రాచులేషన్స్ అమ్మా. ప్రైజ్ మనీ ఇదే. థ్యాంక్ యూ సార్. చైర్మన్ గారు డబ్బులు ఇవ్వండి. అవును, అమ్మెక్కడా? ఇందాక ఫోన్ వస్తే అలా వెళ్ళారమ్మా, మళ్ళీ కనబడలేదు. ఈ డబ్బులు పట్టుకో. అమ్మా, మీ అమ్మగారు ఇక్కడ లేరమ్మా, మీకోసం అడవిలోకి వెళ్ళారు. ఏంటి, నా కోసమా? అవునమ్మా. తన కోసం అడవిలోకి వెళ్ళడం ఏంటి? అవును బాబు, నా కూతురు నేడిపించి బలవంతంగా పెళ్లి చేసుకోపోయాడు కదా, వాణ్ణి కొట్టి బుద్ధి చెప్పింది కదా పల్లవమ్మ. ఆ ఎదవ ఆ కోపంతో మీరందరూ ఫారెస్ట్లోకి వస్తున్నారని అక్కడ చంపాలని ప్లాన్ చేశాడు బాబు. ఈ విషయం గుండమ్మ గారికి అప్పుడే చెప్పానమ్మా, కానీ ఎవరికీ చెప్పొద్దు, నా కూతురుని నేనే కాపాడుకుంటానని ఒక్కరే అడవిలోకి వెళ్ళారమ్మా.